సోషల్ మీడియాలో నాగబాబు వర్సెస్ ప్రకాష్ రాజ్ వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం కూడా నడుస్తుంది. సమాజంలో లేకపోతే ఒక వ్యవస్థలో నాయకుడి పాత్ర ఎంత ముఖ్యం అనే దాని మీద జనసేన పార్టీ ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ గారి అన్న నాగబాబు గారు తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టాడు. అందులో ఆయన ఏమని పేర్కొన్నాడంటే, నాయకుడి మాటే శాసనం, నాయకుడు ఏది చెప్తే అది వినాలి, కాదు అంటే తోసేస్తాం బయట, ఏది తప్పు ఏది రైట్ అనేది ఆ లీడర్కి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీకున్న అనుమానాలను పక్కన పెట్టండి, నోళ్ళు మూసుకోండి, పని చేయండి, ఎలాంటి ప్రశ్నలు వేయకుండా కేవలం మీ నాయకుడిని మాత్రమే అనుసరించండి అనేసి పవన్ కళ్యాణ్ ఫోటోని పెట్టి నాగబాబు గారు జన సైనికులకి హితబోధ చేశాడు. నాగబాబు అంటే ఒక నియంతత్వం, బానిసలుగా బతకాల, వాళ్ళు చెప్పింది వినాల, వాళ్ళు చెప్పినట్టు ముందుకు వెళ్ళాలి, గొర్రెల్లాగా ముందుకు వెళ్ళాలి. ఒక విధంగా చెప్పాలంటే అంటే జనసేన పార్టీ కార్యకర్తలందరినీ కూడా నాగబాబు గారు ఇంకా జంతువులుగా పోల్చంటే ఇంకా అంతే కదా, బ్లైండ్గా వెళ్తున్నారంటే ప్రశ్నించకూడదు, అడగకూడదు, క్వశ్చన్స్ రైజ్ చేయకూడదు అంటే ఇంకా దాని మీనింగ్ ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రశ్నించే హక్కు, అది ప్రాథమిక హక్కు కూడా. అలాంటివి ఎవరు కూడా చేయకూడదు అంటే దాన్ని ఏమంటారు? ఇంకా నియంతృత్వం అంటారు. సౌత్ కొరియాలోనో లేకపోతే నార్త్ కొరియాలోనో జరుగుతుంటాయి ఇటువంటివి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేట్టుగా తెలుస్తుంది నాగబాబు గారి వ్యాఖ్యలను ఒకసారి పరిశీలన చేస్తే. ఇలాంటి ప్రజాస్వామ్యం ఎప్పుడైనా మనం చూసామా? ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది ఖండిస్తూ ఉంటారు. రీసెంట్గా చూడండి, ఆయన కడప తెలుగుదేశం పార్టీ నాయకుడు రెడ్డిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయనకు రాజ్యసభ సీట్ ఇవ్వలేదని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు చంద్రబాబు నాయుడు గారిని, అలగబోనాడు. ఇవన్నీ రాజకీయాల్లో కామన్. ఇవన్నీ కూడా లేదు, మమ్మల్ని ప్రశ్నించకూడదు, మమ్మల్ని అడగకూడదు అంటే దాన్ని ఏమంటారు? ఇంకా ప్రశ్నించడానికే మేము పార్టీ పెట్టామని చెప్పేసి చెప్పామంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించద్దండి, అడగకండి, మేమేం రాస్తే అదే శాసనం, మేమేం చెప్తే అది మీరు వినాలా, మీరు గొర్రెలు అంటే గొర్రెలుగానే భావించాలేము. ఇంకా దానికి సంబంధించి నటుడు ప్రకాష్ రాజ్ గారు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. అంటే ఆ నాగబాబు గారు చేసినటువంటి కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, బ్లైండ్గా ఫాలో అయిపోండి అంతే. బ్లైండ్గా ఫాలో అయిపోవడానికి వాళ్ళ మనుషుల వాళ్ళని జంతువుల వాళ్ళు ఏమన్నా మనం ఎలా దిప్తే అలా పోవడానికి. దీని మీద ప్రకాష్ రాజ్ గారు తీవ్రంగా స్పందించాడు. నాగబాబు గారు చేసినటువంటి ట్వీట్ని రీట్వీట్ చేస్తూ స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చాడు. అయ్యా నాగబాబు గారు అంటూనే ఆయన తనదైన సైడ్లో చురకలు కూడా అంటించాడు. అసలు మీ అనుమానాలన్నీ కూడా పక్కన పెట్టండి, నోళ్ళు మూసుకోండి, ప్రశ్నలు అడగకుండా నాయకుడిని అనుసరించండి అనడంలో మీ ఉద్దేశం ఏమిటి నాగబాబు గారు? మేము గొర్రెలం కాదు, బానిస బ్రతకడానికి మేమేం గొర్రెలం కాదు, ఇలాంటి బెదిరింపులు మా దగ్గర వద్దు. ప్రశ్నించడం అనేది ప్రతి పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు. ఏ నాయకుడైనా లేకపోతే నేనే లీడర్ని అనే అహంకారంతో అనుకునేవాడైనా సరే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. అర్థమైందా నాగబాబు అని చెప్పేసి నిలదీశాడు ప్రకాష్ రాజ్ గారు. అయితే మీకు అందరికీ తెలిసిందే కదా, గతంలో మా ఎలక్షన్లో ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు నాగబాబు మెగా ఫ్యామిలీ మొత్తం కూడా మద్దతు ఇచ్చింది. ఇప్పుడు రాజకీయంగా ప్రకాష్ రాజ్ గారు ఈయనకు ఈ మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటే డెసిషన్స్ అలాంటివి కాబట్టి అలా వ్యవహరిస్తున్నాడు. ఎనీహౌ ముందు వీళ్ళ ఫైరింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.